అందరికీ నమస్కారం అండి. కొత్త పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చిగురిస్తున్న ఆశలు 51% ఫిట్మెంట్ 33.67% డిఏతో కలిపి 2023 జూలై 1 నుంచి అమలు చేసే విధంగా పీఆర్సీ కీలక సమావేశం సంచలనం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా కొత్త పీఆర్సీ సాధ్యమైనంత త్వరలో అమలు కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1 తేదీ నుంచి వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీఓల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు, సహా అధ్యక్షుడు కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, ఇతర నేతలు తదితరులైతే సోమవారం శివశంకర్ బీఆర్కే భవన్లో ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. కనిష్ట వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100గా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500కు పెంచాలని, గ్రాట్యుటీ 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్ 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సాయం 75,000కు పెంచాలని టీఎన్జీఓ నేతలు కోరారు. జీవన వ్యయానికి అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలి. ఇంటర్ విద్య ఐకాస రాష్ట్రంలో ఉద్యోగుల జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. ఇంటర్ విద్య ఐకాస చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం నేతలు కృష్ణకుమార్, రామారావు, రవీందర్ రెడ్డి, రామాంజన్చార్యులు శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు ఇచ్చారు. తెలంగాణలో పెరిగిన సగటు జీవన వ్యయాన్ని మిగతా రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున పెరిగిందని, తద్వారా జీతభత్యాలపై ఆధారపడే వేతనజీవుల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడిందని, దీన్ని ఆధారంగా చేసుకుని పీఆర్సీని చేపట్టాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం. కొత్త పీఆర్సీలో భాషా పండితులకు న్యాయం చేయాలని, ప్రాథమికోన్నత హైస్కూళ్లలో బోధిస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్ వేతనం అందించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు పీఆర్సీ చైర్మన్ కోరింది. సంఘం అధ్యక్ష కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ, ఇతర నేతలు దేవేందర్, హమీద్ తదితరులు శివశంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి తమ ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటి వరకు కేవలం 150 రూపాయల అదనపు వేతనం ఇస్తూ భాషా పండితులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం భాషా పండితులకు వర్తింపజేయాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వైద్య బిల్లుల చెల్లింపుల సౌకర్యం కల్పించాలని, ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఏడాదికి పెంచాలన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీపై ఆశలు అయితే చిగురిస్తున్నాయండి. సాధ్యమైనంత త్వరలోనే కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.